స్నేహానికి అవసరమైన మాటలు. సర్వశక్తిని వైపు ఎక్కడి నుంచి తిరగాల? నువ్వు ఆల్రెడీ దేనితో బంధింపబడి ఉన్నావో, ముందుగానే దేనితో మనం ఒడంబడిక చేసుకున్నామో, ముందుగా ఏవి మన హృదయాల్లో బలముగా నాటుకుని ఉన్నాయో, ముందు నుంచి మనం దేన్ని చూస్తున్నామో దాన్ని వదిలి ఆ సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, హల్లెలూయా, ఎవరి వైపు అంట? సర్వశక్తిని వైపు. బాగా వినండి, రాత్రి కూడా ఈ మాట అన్నాను. నయోమి బెత్లెహేం వైపు చూస్తుంది. నేను నా దేవుడు మరలా దేవుని ఆ ప్రజలను పోషిస్తున్నాడని నేను అంటున్నాను కాబట్టి, నేను తిరిగి మళ్ళా నా ప్రాంతానికి నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ ఇండ్లకి వెళ్ళండి అని నయోమి బయలుదేరి వెళుతూ ఉంటే ఇద్దరు చూశారు. వార్పా చూసింది, కొంచెం దూరం వచ్చారు. ఎవరితో పాటు? కొంచెం దూరం వచ్చారు. ఎవరు కావాలని? దయచేసి నువ్వు ఆ మాట అనొద్దత్త, వదిలిపెట్టమని అనొద్దు, నాతో రావద్దని అనొద్దు, మాకు ఇంకేం కావాలి, మా జీవితంలో సగం అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మా భర్తలు చనిపోయినారు, ఇప్పుడు మేము నీ కోడలు లేనాం, ఒక ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత మా ఇంటి పేరు మారింది అని ఇప్పుడు అనుకుంటున్నాం. ఆడింటి పేరు ఉందో లేదో మనకు తెలియదు. తమిళనాడులో కూడా ఇంటి పేరు లేదు. మీకు అర్థమవుతుందా? ఇక ఎవరు? ఎలీమెలెకు వంశంలోనికి మేము వచ్చేసినాం, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక మీదట మేము మా ఇండ్లకు బాము, మా తల్లిదండ్రుల దగ్గరకు పోము, మా ఏరియాకు బాము, ఆ దేవుడిని పూజించము, ఆ సాంగత్యాలు మాకు వద్దని చెప్పి కొంత దూరం ప్రయాణం చేశారా? ఏడ్చారు. తర్వాత మరలా మాట్లాడింది. ఎందుకమ్మా నాతో వస్తే నేను మరలా గర్భం ధరించలేను, పిల్లలు కానలేను, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకా మీరు కాసుకొని లేరు, ఎందుకు అనవసరంగా మీ జీవితాలు ఇలాగ అయిపోతాయి, పోయి మీ ఇళ్ళకెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకుని మరలా కొత్త జీవితాన్ని, సంసారాన్ని ప్రారంభించండి అని అన్నప్పుడు ఒకరు పడిపోయారు. ఒక వికెట్ పడిపోయింది. అంటే కొద్ది కాలమే స్నేహం. 10 ఏళ్ళు అత్తతో ఉన్నారు కానీ సరైన నిర్ణయం తీసుకొని వదిలిపెట్టి రావాల్సినప్పుడు వదలలేకపోవడం మూలంగా తిరిగి మళ్ళా వెనక్కి ఓర్ప. స్నేహంలో బలము లేదు, స్నేహ ఫలము కూడా ఆమెకు అందలేదు. లోతుగా ఉండండి. స్నేహములో బలము లేకపోవడం వల్ల దేవుని స్నేహ ఫలము కూడా తనకు అందని. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు, ఇదేంది లోక స్నేహం అంటే ఏంటి? లోకం పోయే రంగులు, లోకం పోయే హంగులు, లోకంలో ఉన్న విచ్చలవిడితనం, లోకంలో ఉన్నటువంటి జల్సాలు, లోకంలో ఉన్నటువంటి కులాస, లోకంలో ఉన్నటువంటి హావభావాలు, ఇవన్నీ లోకమే. ఇదంతా లోకమే. లోకంలోకి వెళ్ళి మనం యొక్క విధానాన్ని చూపించుకొని ఆహ్లాదకరంగా, ఆనందంగా కొంతమందికి బయలు ఎచ్చులు ఉంటాయి. ఎచ్చలకారితనం అనేది పోదు, భక్తిలో ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా ఏంది? అంతా కూడా లోకమే. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఇప్పుడు ఏ స్నేహాన్ని కట్ చేసుకునింది రూతు? పునాది ఎంత వేసుకునిందంటే మరణము దాకా వేసుకుంది. రూతు పునాది చచ్చేదాకా, ఓర్ప పునాది కొంచెం తెగదగిలేదాకా. మీరున్నారా? హల్లెలూయా. కొంచెం సెగ తగిలింది, కొంచెం వేడి తగిలింది, వెంటనే అత్తకు ముద్దు పెట్టి బెత్లెహేముకు టాటా చెప్పి మోయాబు వైపు పరుగులెత్తేసి. నా మాట మీకు అర్థమైందా? అందుకే ఆయన అంటాడు, దేవుని నోటి ఉపదేశమును అవలంబించు, ఆయన మాటలను. ఇప్పుడు అబ్రహాం చచ్చేదాకా, చనిపోయేంత దాకా అదే పునాది మీద నిలబడ్డాడు. రూతు తన జీవితమును బెత్లెహేములోనే సమాధి చేసుకుంది.
మోయాబు వైపు మళ్ళీ ఎప్పుడు చూడండి. స్తోత్రం. మీకు అర్థమైందా? ఎంత లోతైన పునాది. అందుకే ఇప్పుడు యోబు గ్రంథంలో నుంచి తర్వాత వచనము ఒకరు చదవండి. అర్థమయ్యేటట్టుగా. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా, అంటే బాగా అర్థం చేసుకోండి. గుడారము అనేది ఇంటికి మన 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 హృదయానికి సంబంధించి. గుడారం అనేది మన ఇల్లు కావచ్చు, మన హృదయము కావచ్చు. యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మాట, నీ గుడారములో నుంచి దేవుని ఉపదేశాన్ని అవలంబిస్తూ దేవుని మాట హృదయములో పెట్టుకొని నీ హృదయం అనే గుడారములో నుంచి, నీ నివాసమైన గుడారములో నుంచి దుర్మార్గతను నీవు దూరముగా తొలగించు. స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి. చెడ్డ స్నేహితుల దగ్గర నుంచి మనం ఎంత దూరంగా పోతే అంత మేలు. అంత దూరము మనకు అది దూరం అయిపోద్ది. అవునా కదా? అంత దూరము అయిపోవాలి మనం. ఒక తాగుబోతు సంబంధమైనటువంటి అనుభవాలతో ఉండేవారితో కూడా మనమే అలాగా కలిసిమెలిసి ఉండడం వల్ల తప్పకుండా ఆ బలహీనత మనకు అంటుకోకుండా ఉండదు. నోరు తెరిస్తే అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారితో కూడా మనం ఉన్నప్పుడు వింటూ ఆ మాటలు మనకు రాకుండా పోవు. అంటే బైబిల్ సెలవిచ్చే మాట, దుష్ట సాంగత్యము మంచి నడవడికను, మంచి ప్రవర్తనను, మంచి హృదయాన్ని, సరళతను ఏం చేస్తుందంట? ఏది? దుష్ట, దాన్నే దుర్మార్గత. ఏమంటే దాన్నే దుర్మార్గత. నీ గుడారములో నుంచి, నీ హృదయములో నుంచి దాన్ని నీవే దూరముగా, ఒకటి అది తొలగకపోతే మనమన్నా తొలగాలి. హల్లెలూయా. అందుకే జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాముతో దేవుడు హెచ్చరిక చేసినప్పుడు అన్నాడు, బాగా వినండి, లోతును ప్రేమగా ప్రేమించి తీసుకొచ్చుకున్న అబ్రహాం అన్నాడు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు విరోధం ఉంది, కలహం ఉంది. మనం ఇద్దరం బంధువులం కాబట్టి మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకుండా ఉండునట్లుగా, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలి, నేను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఏ దిక్కుకు వెళ్తావో వెళ్ళు, నేను ఆ దిక్కులో, నీకు ఇష్టం వచ్చిన దిక్కుకు నీ వెళ్ళు అని దేవుడు అబ్రహాము ఎవరితో మాట్లాడాడు? వినండి, వింటున్నారా? మాట్లాడాడు. అప్పుడు లోతు తన కన్నులెత్తి చూశాడంట. వింటున్నారా? లోతు తన కన్నులెత్తి చూసి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే అది చాలా ఉన్నతమైనదిగా, ఏదైనా తోటలాగా, నీళ్లు పారు దేశముగా పచ్చగా కనబడిపోయింది. వింటున్నారా బ్రదర్? వింటున్నారా? లోతు కన్నులకు ఎట్ట కనబడిందంట? పచ్చగా, అందమైనదిగా, అది దీవించేదిగా. అక్కడ ఆయన బిడ్డలు, ఆయన కుటుంబము సుఖ శాంతులతో క్షేమముతో ఉండేటట్టుగా ఏదైనా తోట అనే పేరు కూడా ఉన్నట్టుగా భావించి ఎవరిని వదిలి వెళ్ళాడు? బాగా వినండి, అబ్రహామును వదిలి వెళ్ళిపోయినాడు. తర్వాత అబ్రహాముని వదిలి వెళ్ళిన తర్వాత లోతు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని నష్టాలు వచ్చినాయో, ఎన్ని ఓటములు వచ్చినాయో, ఎన్ని అవమానాలు వచ్చినాయో, ఎంత శాపము, ఎంత భయంకరమైన నష్టము లోతు కుటుంబాన్ని ఆవరించిందో మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కారణము ఎందుకనంటే జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. అయితే అబ్రహాము అలాగా నిలబడి ఉన్నాడు, బాధ ఉంది గుండెల్లో. నిలబడి ఉన్నప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. లోతు బయలుదేరి తన మందల్ని వాటన్నిటిని వేరు చేసుకుని ఆ ప్రాంతం వైపు వెళ్ళిపోతున్నాడు. ఒక్క మాట అడగలేదు. వినండి, ఒక మాట, అయ్యా కదా నాయన, ఆ ప్రాంతాన్ని చూశాను నేను, అక్కడికి వెళ్ళమంటావా లేదో చెప్పు, లేకపోతే పశువుల కాపర్లకు వచ్చిన తగాదాకి మన సంబంధానికి ఏంటయ్యా?
నిన్ను వదిలిపెట్టి వెళ్ళమంటున్నావు ఏంటి? నేను వచ్చినప్పుడు నీతోనే కదా వచ్చినాను, నీ వల్ల దేవుడు నన్ను దీవించినాడు, ఈ ఎడబాటు ఏందయ్యా అని అడగల. ఎవరు అడగలేదు. అనిపించింది మంచి అని, అనిపించింది బాగుందని అనిపిస్తే చాలు మనం చేసేస్తాం. అందుకన్నాను, అపవాది వేసే ఉచ్చు ఏడో ఉంటుంది, నూకలే మన దగ్గర ఉంటాయి. నూకలు కాశిపడి వెళ్ళిన తర్వాత ఉచ్చుల్లో చిక్కుబడిపోయినాడు. తన ఫ్యామిలీని బయటికి రమ్మంటే కూడా రాలేదంటే, కాళ్ళు పట్టుకుంది ఒకటి, బతుములాడుకుంది ఒకటి, ఏడవంది ఒకటి. అయితే అబ్రహాం అలాగా ఉండేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటాడు, అబ్రహాం నీ కన్నులెత్తి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం చూపు, స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, అందరూ చేతులెత్తి చెప్పండి. ఎందుకో తెలుసా? దేవుని వైపు చూస్తూ, ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ఏంటి అన్నప్పుడు అంటాడు అబ్రహాంతో, దేవుడు మాట్లాడతాడు, నీ కన్నులెత్తి 4 దిక్కులు చూడు, ఈ దేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా. చూసారా స్నేహబంధం ఎలాగుందో? సహవాసం యొక్క శక్తి ఎంత ఉందో! కొన్ని సందర్భాలలో నిర్ణయం స్ట్రాంగ్గా లేకపోతే ఫలితాల్లో మార్పులు వస్తాయి. స్థిరమైన నిర్ణయము అబ్రహాము దేవునితో వేసుకున్నాడు కనుక ఆ నిర్ణయానికి తప్పి అబ్రహాం తిరగాలని ఏ రోజు కూడా, ఒక్క విషయంలో ఐగుప్తులోకి వెళ్ళిపోయినాడు, ఆ తప్పు తెలుసుకున్నాడు, తర్వాత లోపలికి వచ్చేసాడు, దేవునితో మళ్ళీ మొదట బలిపీఠం కట్టుకున్న దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఏడ్చుకున్నాడు, దేవునితో సహవాసం. ఎందుకంటే ఎక్కడ కూడా నీ దర్శనం నాలో చెరిగిపోకూడదు నాయన, నీ ఉద్దేశం నా జీవితంలో భంగం అవ్వకూడదు నాయన. అబ్రహాములో ఉన్నటువంటి లోతైన అనుభవము చక్కటి పునాది వేసుకున్నాడు.